హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైనాల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను నా వైఫ్ కలిసి మా పెద్ద అన్నగారు వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ వీళ్ళ తోటలో చాలా ఫ్రెష్ కూరగాయలు ఉన్నాయి. అందులో కూడా క్యూక్యూంబర్లు అంటే కీర దోసకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కీర దోసకాయలు అంటే నా వైఫ్ పడి చచ్చిపోయింది. మాకు సిటీలో ఇలాంటి ఫ్రెష్ ఆర్గానిక్ ఐటమ్స్ అసలు దొరకవు ఫ్రెండ్స్. అంతా కెమికల్ హైబ్రిడ్ బేస్ ఉంటాయి. అందుకని నా వైఫ్ ఎప్పుడు తన విలేజ్ వచ్చిన చాలా రకాల కూరగాయలు ఇవన్నీ కోసుకొని లెద్ది. అండ్ స్పెషల్ గా మా పెద్దన్న గారు వాళ్ళ ఇంట్లో ఈ కీర దోసకాయలు పండిస్తున్నారు ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటాయి అంట. సో అందుకని కొన్ని తీసుకెళ్తున్నాము. చాలా హైట్ లో ఉన్నాయి. దీని చుట్టూ అంతా ముళ్ళే ఉన్నాయి. నాకు అర్థం కాలేదు ముళ్ళు ఎందుకు పెట్టారని. మేబీ పక్షులు వచ్చి వాటిని కొరుకుతున్నాయని చుట్టుపక్కల అన్ని పెట్టారు. వెరీ నైస్. ఎంత ట్రై చేస్తున్నా అది తెగట్లేదు. కూల్ కదా. ఎలా అయితే పెద్ద బ్యాగ్ నిండా క్యూక్యూంబర్లు కోసుకొని వెళ్ళాము. రేపు బీజింగ్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇంకా టొమాటోలు అటువంటివి కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మా పెద్ద అన్నగారు వాళ్ళ ఇల్లు. అండ్ ఆయన రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ అయ్యి ఇక్కడ ఉంటున్నారు అనమాట. యాక్చువల్గా ఆయనకి పెరాలసిస్ వచ్చింది. బట్ పెరాలసిస్ వచ్చినా కూడా రోజుకి 20 కిలోమీటర్లు నడుస్తాడు ఫ్రెండ్స్. చాలా హెల్దీగా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ మాక్సిమం డైలీ మందు కొడతాడు. ఇది మా చిన్న బామ్మద్ది అనమాట, తమ్ముడు. వీడిని ఫారెస్ట్ రేంజర్ అని చెప్పాను కదా, వీడే అనమాట. తను వాడి వైఫ్. కీర దోసకాయలు కోస్తుంటే ఈ ఏళ్ళకి ముళ్ళు గుచ్చుకున్నాయి. అదేంటి ఈ కీర దోసకాయలకి ముళ్ళు కూడా ఉన్నాయి. ఎటువంటి వెరైటీ నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి విచిత్రాలు ఏమైనా చూడాలనుకుంటే చైనాల్డ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. అండ్ నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.